కరప్ప గారిని అధ్యక్షులకు పెట్టి మీరు జరుపుతున్న ఉద్యమానికి సంపూర్ణంగా మద్దతు ఇవ్వడానికి నేను ఇక్కడికి వచ్చిన. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులు సుదర్శన్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, విక్రమ్ రెడ్డి గారు, బుద్ధి శ్రీనివాస్ గారు, పెద్దలు రామరెడ్డి గారు, మైపాల్ రెడ్డి గారు, బసవరాజు గారు, రాజిరెడ్డి గారు, రామోజీ గారు, లక్ష్మారెడ్డి గారు, ఇద్దరు లక్ష్మారెడ్డి గారు, శోభ గారు, అందరికీ పేరు పేరిన మీడియా మిత్రులకు, అన్ని హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులకు, నాయకులందరికీ నమస్కారం. ఇక్కడ రైతులు ఎవ్వరు కూడా టెంట్ వేసుకోవాలి, ధర్నా చేయాలన్నటువంటి భావన ఉండదు. రైతులు వాళ్ళ పొలాలలో పంట చేళ్ళల్లో ఉండాలని కోరుకుంటారు తప్ప, పంటలు పండించుకొని గౌరవంగా బతకాలని కోరుకుంటారు తప్ప, రైతులు ఎప్పుడు రోడ్ల మీదకి రావాలని మాత్రం కోరుకోరు. వాళ్ళు ప్రభుత్వం తను ఇచ్చిన మాట అమలు చేయకపోతే గుర్తు చేసే క్రమంలో, నీ బాధ్యత ఉందని చెప్పే క్రమంలో రైతులు ఇక టెంట్ వేస్తే పోలీసులను చెప్పించి టెంట్ పీకేసుడు, మైకు పెట్టుకుంటే మైకును పీకేసుడు, మైకును పీకేస్తే టెంట్ తీసేస్తే ఉద్యమాలు ఆగిపోతాయి అనే వెర్రి బాగోగులతనం మంచిది కాదు అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. గతంలో ఇదే గడికేసర్లో ఒక మీటింగ్ పెట్టింది మీరు, నేను కూడా వచ్చిన, అన్ని పార్టీల వాళ్ళు వచ్చిండ్రు, అందరు కూడా చెప్పిండ్రు తొందరనే ఈ సమస్య పరిష్కారం అయిద్దని. ఇది గొంతమ్మ కోరిక కాదు, కొత్త డిమాండ్ కాదు. వాళ్ళు బాధ్యత మర్చిపోయి ఏ రైతులకైతే 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ చేస్తా అని చెప్పిండ్రు, దానికి లోబడి మాత్రమే అడిగింది తప్ప మీరు అందరికీ ఇస్తున్నారు, మాకు ఇస్తలేరు, పిఎస్సిసిలు మీకు ఏం అన్యాయం చేసినాయని చెప్పి ఆ రోజు అడిగితే పరిష్కారం చేస్తారని చెప్పిండ్రు. ఇప్పటికి నాకు తెలిసి ఓ 4-5 నెలలు అవుతున్నట్టుంది అది జరిగిపోయి, ఇప్పటి వరకు అమలు కాలే. నేను స్వయంగా మొన్న అగ్రికల్చర్ సెక్రటరీ గారికి ఫోన్ చేసిన, అయ్యా అగ్రికల్చర్ సెక్రటరీ గారు, దీని సంగతి ఏంటంటే అటు ఇటుగా 9 కోట్ల రూపాయలు బకాయి ఉన్నమాట వాస్తవం, మేము ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపించినాం, అక్కడనే పెండింగ్ ఉందని చెప్పి వారు చెప్పిండ్రు. మా రైతాంగానికి ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉందా, చీఫ్ సెక్రటరీ గారి దగ్గర ఉందా, ఇది అక్కర్లేని సబ్జెక్టు. మాకు అక్కరున్న సబ్జెక్ట్ ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా అందరికీ రుణాలు మాఫీ చేయబడి నీ నిబంధనల ప్రకారంగా, నీవు ఇచ్చిన మాట ప్రకారంగా ఏదో అమలు జరిగిందో మా గడికేస రైతాంగం కావచ్చు, అటు పక్కకున్న 3 చింతలపల్లి రైతాంగం కావచ్చు, ఇంకా అటు పక్కకున్నటువంటి మేడ్చల్ రైతాంగం కావచ్చు, ఏం పాపం చేసిండ్రు అని చెప్పి నేను అడగడం జరిగింది. వాళ్ళు చేస్తా అన్నారు. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తేనేమో ఒకటి హెచ్చరిస్తారా అంటారు, మాట్లాడి కొంచెం బాధతో తిడతానేమో తిడతారా అంటారు. మాకు సంస్కారం ఉంది, మాకు సభ్యత ఉంది. మేము కూడా 25 ఏళ్ళుగా ప్రజాక్షేత్రంలో అనేక ఉద్యమాలలో అనేక సందర్భాల్లో పాల్గొన్న వాళ్ళం. మేము కూడా బాధ్యతాయుతంగా పనిచేసాం కాబట్టి చెప్తా ఉన్నాం. ఎప్పుడు కూడా ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు. మీరు అనుకుంటారు ఈ గడికేసరులే కదా అని చెప్పి, ఎవరికి ఐక్యత ఉండదో లేదో తెలియదు, కానీ రైతాంగానికి మాత్రం ఐక్యత ఉంటుంది. వాళ్ళు ఇక్కడ 200 మంది 4 రోజులుగా 5 రోజులుగా దీక్ష చేస్తున్నట్టు మీరు అనుకుంటారు.
మేము మాట్లాడే మాటలు ఒక టీవీలు చూపించకపోవచ్చు, పేపర్లు రాయకపోవచ్చు, కానీ మా పిల్లల చేతిలో ఉన్న సెల్ ఫోన్లలో జరిగేటువంటి సోషల్ మీడియాలో తెలంగాణలో ప్రతి రైతుకు ఈ విషయం చేరుతుంది. గడికేసర్లో మా రైతులట ఏదో ఉద్యమం చేస్తున్నట, వాళ్ళకేదో బాధ ఉందట అని చెప్పి అయితే ఉందో తప్పకుండా రైతాంగానికి పూర్తిగా తెలిసే ఆస్కారం ఉంటుంది.